నమస్తే. ఈ మధ్య నాతో ఒక కాలర్ ఒక మంచి మెసేజ్, ఒక మంచి క్వశ్చన్ అడిగారు. అండ్ ఆ క్వశ్చన్ విన్నాక నాకు ఐ థింక్ దీని మీద వీడియో చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది అని ఒక అనిపించింది. సో అందులో ఎప్పుడూ మనం చెప్తున్నా వినకుండా తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళని ఎలా క్షమించాలి, ఎన్నిసార్లని చెప్పాలి, ఎవరన్నా మనం ఇలా చెయ్యకు ఇది తప్పు అంటే ఓకే అని మళ్ళీ అదే తప్పు చేస్తుంటే ఎన్నిసార్లు క్షమిస్తాం? మనము మనుషులమేగా, మనకే ఓ చోట ఎక్కడికో విసుగొచ్చేసి మనం కూడా బాధపడతాం కదా. వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? ఇది ఓ పెద్ద ప్రశ్న. ఒక ఆవిడ మధ్య ఇలాగే ఫోన్ చేసి మా ఆయన ఎవరితోనో రిలేషన్లోకి వెళ్ళిపోయాడు సార్, అంతవరకు చాలా బాగుండే, ఆమె ఎంత స్ట్రాటజిక్గా ఈయన బుట్టలో వేసుకుందంటే అసలు ఈయన మా మాట వినట్లేదు, అన్ని అబద్ధాలు చెప్తాడు, అండ్ మనం ఒకసారి వద్దని చెప్పితే ఓకే అంటాడు, మళ్ళీ అదే పని చేస్తాడు, ఆఫీస్లో ఫ్రెండ్ అంటాడు, ఏమీ లేదంటాడు, కానీ ఆమె వలలో పడిపోయాడు. ఓకే, నేను ఎన్నిసార్లు తప్పు అని చెప్పినా, మేమెంత బెదిరించినా, పెద్ద మనుషులు పెట్టి చెప్పించినా మారట్లేదు. ఇది ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి చాలామంది లైఫ్లో జరుగుతుంటుంది. నా కొడుకు సార్ ఎంత చెప్పి వినడు, నా ఆఫీస్లో కొలీగ్ సార్ నేను ఎంత వద్దని చెప్పినా కూడా ఎందుకు ఊరికే అట్లా చేస్తున్నావు అన్నా కూడా వినడు. ఏం చేయమంటారు? ఇది క్వశ్చన్. ఓకే, ఎన్నిసార్లు తప్పు చేస్తుంటే ఎలా కరెక్ట్ చేస్తాము అన్నది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ చెప్తాను, మీకు ఉపయోగపడితే వాడుకోండి. నంబర్ 1 వచ్చేసి ఎవరి తప్పులు చెప్పడానికి మనము లేము. ఈజ్ అ ఫండమెంటల్ రూల్. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నారు, నేను ఎవరిని చెప్పడానికి? వాడి లైఫ్ వాడి ఇష్టం, నేను ఎందుకు దాని గురించి వరి అవ్వాలి? ఇది ఫస్ట్ థింగ్. సో దట్ మనము ముందు ఆ సమస్య నుంచి బయటకు వస్తాం. అదేంటి మా ఆయన తప్పు చేస్తుంటే నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? చెప్దాం, దానికి వద్దాం. ఫస్ట్ అయితే ఆ సమస్య నాది కాదు అనే ఒక బేసిక్ ఆ సెపరేషన్ రావాలి. ఎప్పుడైతే సమస్య నాది అని తీసుకుంటామో భయం వేసేస్తుంది మైండ్కి, ఇంకా మైండ్ తట్టుకోలేదు. ఎప్పుడైతే నువ్వు ఓకే సమస్యని నేను దూరం నుంచి చూస్తాను అని అనుకుంటామో ఈజీ అవుతుంది. ఇప్పుడు మా లాంటి వాళ్ళ దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తే పాయింట్ ఏంటంటే, మేము ఆ సమస్యలో ఉండము కాబట్టి మేము ఇంకొంచెం తెలివిగా ఆలోచించి సలహా ఇవ్వగలుగుతాం. అదే ప్రాబ్లంలో ఉన్నాము అని అనుకోగానే ఆ ప్రాబ్లమే నాకు వచ్చింది అనగానే నా మైండ్ పనిచేయదు. అమ్మో ఏమైపోతుంది అని భయంలోకి వెళ్ళిపోతాం. అందుకని ఫస్ట్ మీరు చేయాల్సిన పని, ముందు సమస్య ఆయనది, ఆయన ఎక్కడైనా బయటకు తిరిగితే ఆయనకు బాధ, నాకెందుకు బాధ అని మొదలు పెట్టాలి. ఓకే, కష్టమే కానీ అలాగే స్టార్ట్ చేయాలి గేమ్. స్టార్ట్ చేసామా? సో ఫస్ట్ థింగ్, ఆయన తప్పు చేస్తే తప్పు వాళ్ళది, ఆయన పదే మిస్టేకులు చేస్తే మిస్టేక్ అనుభవించేది వాళ్ళు, నేను కాదు అనేది క్లారిటీ రావాలి. కాదు, వాళ్ళు తప్పు చేస్తున్నారు కానీ బాధపడేది నేను కదా, నా పిల్లలు కదా బాధపడేది. ఆయన ఎవరితోనో వెళ్ళిపోతుంటే నా కొడుకు అలాగా చెడ్డగా తాగుడుగానో లేకపోతే కోపంగానో ఇలా అలవాటైపోతే బాధపడేది నేను కదా అని వస్తుంది. సో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎవరైనా అట్లా తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటే నువ్వు ఆ తప్పుని ఆపుతావు అనే భయం వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. నీ కొడుకు నీ ముందు తాగేసి వచ్చి కూర్చుంటున్నాడు, రోజు 11:30, 12కి ఇంటికి వస్తున్నాడు, లేకపోతే చెప్పిన మాట వినట్లేదు అంటే అసలు ఇంట్లోకి రానిచ్చావు అంటేనే అక్కడితో నువ్వు ఓడిపోయినట్టు లెక్క కదా. సో పాయింట్ ఈజ్, ఎవరైతే తప్పుని పదే యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తారో వాళ్ళు తొందరగా ఓడిపోతారు. నిజంగా నీకేదో నచ్చలేదు, స్టాండ్ స్ట్రాంగ్ ఆన్ దట్. గట్టిగా నిలబడగలగడం నేర్చుకోండి. నీకు ఎవరైనా తప్పు చేస్తూ కనిపిస్తే నువ్వు దాని మీద అమ్మో చెప్తే ఏమవుతుందో, నా కొడుకు ఏమైపోతాడో, ఎక్కడికన్నా వెళ్ళిపోతాడేమో, ఇంకా నా మాట వినడేమో, నువ్వు వాటికి ప్రిపేర్ అయితేనే చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మా ఆయన మరి నేను గట్టిగా చెప్పానంటే ఆమె దగ్గరికి వెళ్ళిపోతే అని అందావిడ. నేను వదిలేసి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాక నువ్వు ఎంతసేపు పట్టుకుని లాగినా వెనక్కి రాడమ్మా, అది నిజం, సత్యం అది. సో అందుకని నువ్వు ఏమీ చెయ్యలేవు అని తెలిసిన రోజునే గేమ్ ఆడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అమ్మ బాబోయ్ నా వైఫ్కి తెలిస్తే అయిపోతా నేను అనే భయం ఉన్నవాడు ఎప్పుడు అలాంటి తప్పు పని చేయడు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి,
బలవంతంగా అంటే నేను చెప్పగానే ఎందుకు అలాంటి పని చేస్తున్నానంటే అయ్యయ్యో తప్పైపోయింది అని చెంపలేసుకొని మారిపోయాడు అనుకో, వాడు ఎప్పుడో మారిపోతాడు. నువ్వు చెప్పేదాకా వెయిట్ చేయడు. మారకూడదు అనుకుంటున్నారు కాబట్టే మిమ్మల్ని సతాయిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. లోపల నుంచి తెచ్చుకోండి ఆన్సర్. దట్ నేను చెప్తున్నా వినట్లేదు, ఒకసారి చెప్పినా వినలే, 2 సార్లు చెప్పినా వినలేదు అంటే అర్థం వాళ్ళు మారాలనుకోవట్లేదు. ఇది యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది తెలుసా? ఈయన మంచోడేనండి, వాళ్ళు ఏదో చేస్తున్నారు, మా అబ్బాయి మంచోడేనండి, ఫ్రెండ్స్ ఏదో చేస్తున్నారు. మొన్నది ఈ మధ్య ఒక లేడీ వచ్చి మాతో మాట్లాడుతూ ఆమె చెప్తుంది, మా అబ్బాయి చాలా మంచోడే, ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు, ఆమె వదలడం వల్ల వీడు తాగుబోతైపోయాడు. ఆమె వదలకపోయి ఉంటే ఆమె గలీజ్గా తిప్పిందండి, గలీజ్గా అటు ఇటు తీసుకుపోయింది, అన్నీ అలవాటు చేసింది. అలా కాదు, ఆమె ఎవరు ఏదన్నా కానీ వీడు మారే పరిస్థితిలో ఉన్నాడా లేదా అనేదే పాయింట్. స్ట్రైట్గా ఆలోచించడం రాకపోతేనే కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. సో ఇది థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ కనుక మనకు అలా పదే పదే తప్పులు చేస్తూ దొరికితే, ఓకే, డెసిషన్ తీసుకుని దాని మీద నించోవడానికి మన వల్ల కాకపోతే కరెక్షన్ చేయొద్దు. ఎయిదర్ టేక్ డెసిషన్ అండ్ దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. నేను సపోజ్ ఏదైనా తప్పు జరిగింది, నేను తప్పు అని చెప్పాను అనుకోండి, దానికి తగ్గ పర్యావసనాలు ఉంటాయి. అంటే వాళ్ళు అరుస్తారు, వాళ్ళు ఆ బ్లేమ్ మన మీదే వేస్తారు, మనమే తప్పని చెప్తారు, అవన్నీ ఉంటాయి. అవి లేకుండా, రియాక్షనే లేకుండా వాళ్ళు నువ్వు తప్పు అంటే అవును నేను తప్పు అని తలదించుకోరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నేను ఇట్లా తయారయ్యా, నాన్న అట్లా ఉన్నాడు కాబట్టి నేను ఇట్లా అయ్యా, నువ్వు నాతో సరిగ్గా ఉంటే నేను బయట ఇంకో దాంతో ఎందుకు వెళ్తా, ఈ టైప్లో అన్నీ చెప్తారు. అవన్నీ వస్తాయి. అలా అని వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను నోరు మూసుకుని ఉంటాను అనుకుంటే బాధపడతాం. సో ఏదైనా డెసిషన్ తీసుకుంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మరేం పర్లేదు, కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆ అలవాటు పోనీ లేదనే అనుకుందాం, నువ్వు చెప్పగానే చెంపలేసుకొని మారిపోయారనే అనుకుందాం. దాని తర్వాత నీకొచ్చే లాభం ఏంటి అది చూసుకోవాలి. ఎప్పుడు కూడా నేను మా ఆయన తాగే వస్తుంటాడు, ఓకే ఈరోజు నేను మాట్లాడేస్తాను, ఆయన తాగడం మానేస్తాడు. తర్వాత ఏమొచ్చింది మనకి? ఏముండదు. యాక్చువల్లీ మనం ఊహించుకుంటూ ఉంటాం, ఆయన ఏదో తాగేసి మానేసి రాగానే ఏదో గొప్ప శ్రీరామచంద్రుడిలా తయారవుతాడు. అవ్వడు. ఇంకోటి ఏదో అలవాటు వస్తుంది, ఇంకోటి ఏదో జరుగుతుంది. అందుకని హడావిడి పడి, టెన్షన్ పడి, వర్రీ అయిపోయి లోపల గుబులు చెంది అంత అవసరంలే. మనం ఆగమైపోయి మన జీవితాలు నాశనం చేసేసుకుని బాధపడేంత సీను ఎవ్వరికి ఇవ్వద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చెప్తున్నా వినట్లేదు అనుకోండి, యాక్చువల్గా మీనింగ్ వాళ్ళు వినదలుచుకోలేదు, వాళ్ళు మైండ్ రెడీ లేదు. ఇది బాగా ఎక్కించుకోవాలి. ఇలా గనక మనం ఫిక్స్ అయితే, ఇలా గనక మనం చేయడానికి రెడీ అయితే, దట్ మీన్స్ నీ లోపల ధైర్యం, నీ లోపల మార్పు మొదలైంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక సైడ్, ఇంకొక వర్షన్ చెప్తాను. ఓకే, ఎవరైనా ఒక వ్యక్తి పదే పదే తప్పులు చేస్తుంటే ఎయిదర్ వాళ్ళకి మనం చెప్పేది అర్థం కావట్లేదు, లేదా వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉండి అలా చేస్తున్నారు. వాళ్ళ మానసికంగా వాళ్ళు ఏదో ఎక్కడో చోట లాక్ పడింది. ఈ మధ్య నేను ఒక వ్యక్తిని చూశాను. తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పోలీస్ దాంట్లో చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి పోలీస్ దాంట్లో చెందింది కాబట్టి ఇతనికి ఒక టైప్ ఆఫ్ భయం అనమాట. అమ్మో నాకు ఏదైనా ప్రాబ్లం అయిపోతుందేమో అని చెప్పి. ఈ టైప్లో ఆ చెప్పుకోలేక, బయటపడలేక, నేను తప్పు చేస్తే ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని ఇంట్లో చెప్పుకోలేక అన్ని రకాల అలవాట్లకి బానిసాడు. ఎందుకురా బాబు అంటే మైండ్లో తను ఊహించుకున్న తన ఓన్ స్టోరీతో, దట్ ఒకవేళ పోలీసులు తెలిసిపోతే, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం అయిపోతే ఏమవుతుంది? నువ్వు ప్రేమించిన అమ్మాయి పోలీస్ ఆఫీసర్ కదా, ఆ ఫీల్డ్లోనే ఉంది కదా, ఏమవుతుంది అంటే తెలిసిపోతే, ఆ పోలీసులందరికీ అర్థమైపోతే. బ్యాక్గ్రౌండ్ వెళ్ళి చెక్ చేస్తే వీడికి ఎప్పుడో ఏదో బ్యాడ్ రిలేషన్షిప్ అవన్నీ ఫోన్లలో వాటిలో స్టోర్ అయి ఉన్నాయి. ఇలాగా వాళ్ళు ఏదో లాక్లో ఉండడం వల్ల తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ రూట్ ఎక్కడుందో కనిపెట్టాలి. ఓకే, ఇది ఒకటి. రెండోది, వాళ్ళ మైండ్ వినడానికి రెడీ ఉండదు. కొంతమంది ఎలా ఉంటారంటే మొండిగా నేను చెప్పిందే, నేను చేసిందే కరెక్ట్,
మనం ఇప్పుడు చాలామందిని చూస్తుంటాం, స్పీచ్లు కూడా ఇస్తుంటారు, నేను చెప్పిందే కరెక్ట్, ఇంకా ప్రపంచంలో ఇంకో సెకండ్ వర్షనే ఉండదు అనేటట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళ మైండ్ని మ్యానిపులేట్ చేయడం చాలా కష్టం. వాళ్ళు ఒకసారి తప్పుదారి వెళ్ళారంటే వెళ్ళిపోతారు. ఇక థర్డ్ ఆస్పెక్ట్ ఉంటుంది దీంట్లోనే, ఏంటంటే వాళ్ళకి రాంగ్ టైం నడుస్తుంటుంది. కేతువు టైం కానీ లేకపోతే శుక్రుడు వీక్ ఉన్న టైం కానీ ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసే, ఆర్ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేసే, ఆర్ ఇంకా డీప్గా వెళితే జాతకాల్లో చాలా రకాల ఆస్పెక్ట్స్ వల్ల కొన్ని తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారన్నమాట. అలా గనక ఉంటే వాటిని కరెక్ట్ చేయించుకోవచ్చు. ఓకే, లేదా ఇంట్లో నుంచో లేకపోతే ఎవరిదైనా దృష్టి వల్ల కూడా కొన్ని ఆలోచన విధానాల్లో మార్పులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదో 10-15% వేసుకోండి, 100% గుడ్డిగా నమ్మేమని కాదు, కానీ అవి కూడా ఉంటాయి. ఒకవేళ ఆ రిలేషను అది మనం కాపాడుకోవాలి అంటే ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా ఆలోచించుకొని తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సో ఇన్ని రకాలుగా ఈ ప్రాబ్లం చేసిన తప్పే చెప్పినా మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు అంటే ఇవన్నీ అయ్యుంటాయి. ఎక్కడో ఏదో లాక్ ఉంటుంది, సమ్ ఆస్ట్రలాజికల్ చేంజ్, సమ్ వాస్తు చేంజ్, సమ్వేర్ ఎక్కడో వాడు మైండ్ ఈజ్ నాట్ రెడీ, సైకలాజికల్గా వరీడ్, ఎమోషనల్గా ఎక్కడో ట్రాప్ అయిపోయి ఉన్నాడు, లేదా నిజంగా బై వర్చ్యూ మనిషి చెడ్డవాడు. ఇలా ఉంటే, ఇలా క్లాసిఫై చేసుకోగలిగితే మీ సమస్యని ఈజీగా డీల్ చేయగలుగుతారు. సో నేను చెప్పింది ఆలోచించండి. ఎవరైనా చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తుంటే నేను క్షమించచ్చా వద్దా, ఈ ఆస్పెక్ట్స్ అన్ని చూసుకుని అప్పుడు క్షమించాలా వద్దా డిసైడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.